హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50లో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 23,433 దగ్గర ఓపెన్ అయింది. 23,500 దగ్గరలో క్లోజ్ అయిన తర్వాత నిన్న మార్కెట్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే 23,500 అబోవ్ ఉంటే అప్ సైడ్ వెళ్తుంది, లోయర్ సైడ్ ఉంటే బిలో వెళ్తుంది అని. మార్కెట్ బిలో ఓపెన్ అయింది, బట్ వెంటనే ఈ 23,500 లెవెల్ని కూడా రికవర్ చేస్తూ వచ్చింది. సో అది ఎలా అనేది క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఓపెనింగ్ 23,434 అరౌండ్ ఉంది. 23,434 ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే లో చూసుకుంటే 23,412, జస్ట్ ఒక 20 పాయింట్స్ మాత్రమే లోయర్ సైడ్ వెళ్ళింది. ఇంట్రాడే హై వచ్చేసి 23,646, విచ్ ఇస్ నియర్ టు 23,650, 646 హై. ఫైనల్గా యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి మార్కెట్లో 23,501.95, 592 అని తీసుకుందాం. ఇక్కడ క్లోజ్ అయింది. టోటల్ రేంజ్ చూసుకుంటే ఇక్కడ 230 పాయింట్స్ అరౌండ్ ఉంది. మనం 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, అది కూడా 23,500కి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్. ఆల్మోస్ట్ అదే లాంగర్ రేంజ్ అయితే 23,700 అండ్ 23,300 వరకు తీసుకున్నాం. సో ఈ రేంజ్లోనే మార్కెట్ స్టే చేసింది, బట్ మనం 23,500ని ఒక పారామీటర్గా అనుకున్నాం. మనం అనుకున్నట్టుగానే డీల్ చేసింది 23,500 కూడా. అది మనం 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా చూద్దాం. ఇక్కడ మార్కెట్ 23,436 అరౌండ్, అంటే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యాక లోయర్ సైడ్ జస్ట్ ఒక 20 పాయింట్స్ మాత్రమే వెళ్ళి, సో ఈ సింగిల్ క్యాండిల్లో మార్కెట్ రికవరీ 23,550 వరకు వెళ్ళింది. నియర్లీ 130 పాయింట్స్ ఈ క్యాండిల్లోనే కవరప్ చేసింది. అండ్ ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా 23,500 అబోవ్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఏ క్యాండిల్ కూడా 23,500 లెవెల్ని టచ్ చేయలేదు. సో అంత స్ట్రాంగ్గా ఇది మళ్ళీ రీబౌన్స్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతూ ఈ ఎడ్జ్లో చూసుకుంటే ఇక్కడ హై 23,626 వరకు ఉంది. అండ్ బాడీ పరంగా ఓపెనింగ్ 23,620. దిస్ ఈస్ ద పీక్ బాడీ. మనం ఇందాక 23,646 అని చూసాము హై, బట్ ఇది లాస్ట్ మూమెంట్ వోల్టాలిటీ వల్ల క్రియేట్ అయిన మూమెంటం. యాక్చువల్గా మార్కెట్ ఫైనల్గా క్లోజ్ అయింది కూడా ఈ రేంజ్ ఇన్ బిట్వీన్లోనే 23,591.95. అండ్ ఇక్కడ కూడా ఈ క్యాండిల్ బేస్ చూద్దాం. క్లోజ్ అయిందేమో 23,576 అరౌండ్, 23,576 అండ్ ఇక్కడ 23,626 అరౌండ్, 625 అనుకుందాం. అయితే ఇక్కడ టోటల్ రేంజ్ ఒక 50 పాయింట్స్ రేంజే. ఈ ఫస్ట్ 3 క్యాండిల్స్ తర్వాత మార్కెట్ అంతా ఒక పర్టికులర్ రేంజ్, జస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఇక్కడ ప్రీమియమ్స్ అన్నీ డికే అవుతూ ఉంటాయి. మోస్ట్లీ ఈ 23,600 దగ్గర కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ మాత్రం విపరీతంగా డికే అయిపోయి ఉంటాయి. సో బికాస్ ఇక్కడ నుంచి ప్రతి క్యాండిల్ కూడా మనకి 10 o'clock నుంచి చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ 23,600 లెవెల్ని టచ్ చేస్తూనే వెళ్ళింది. ఈ ఒక్క క్యాండిల్ మినహాయించుకుంటే ప్రతి క్యాండిల్ టచ్ చేసింది. సో ఇప్పుడు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు 23,500 లెవెల్ మంచి సపోర్ట్ లానే ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి టాప్ లెవెల్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులోనూ రేపటితో వీక్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ మంత్లీ ఎక్స్పైరీ ఏమో 23,600 నియర్ బై క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ నుంచి ఇంకొక 100 పాయింట్స్ మార్కెట్ మూవ్ అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో ఆ తర్వాత క్లోజింగ్ బట్టి మనం నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీ రేంజ్ని ప్రిడిక్ట్ చేస్తే బెటర్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 51,000 నుంచి 52,000, ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే పక్కాగా మార్కెట్ ఉంటుంది అని అనుకున్నాం. నిన్న ఇంట్రాడేలో 51,070 అరౌండ్ వస్తే ఈరోజు ఓపెనింగ్ అయింది ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గరే. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో కూడా విచ్ ఇస్ నియర్ బై 51,080. ఓపెనింగ్ అండ్ లో, ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్ అప్ సైడ్ పుష్ చేస్తూనే వెళ్ళింది టిల్ ఇంట్రాడే హై 51,714. ఇంట్రాడే హై ఇది. ఫైనల్ క్లోజింగ్ ఏమో 51,575. ఇప్పుడు టోటల్ రేంజ్ చూసుకుంటే 630 పాయింట్స్ అరౌండ్ ఉంది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ ఏమో
500 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది, బాడీ రేంజ్. సో ఈ లాస్ట్ 2 days నిఫ్టీ 50లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు, మళ్ళీ మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేస్తున్నారు. రేపటి మార్కెట్లో కూడా ఈ 52,000 వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ కంపల్సరీ నెక్స్ట్ వీక్లో ఈ 52,000 ఎబో క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయని నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని ఇన్ డీటెయిల్ 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 51,100 దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే ఎలా అయితే నిఫ్టీ 50లో ఫస్ట్ 15 minutes క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉందో ఆ విధంగానే ఇక్కడ 51,400 వరకు మార్కెట్ పుష్ చేసింది. మళ్ళీ సెకండ్ ఎడ్జ్ 51,600. సో అక్కడ 23,600 ఏ విధంగా అయితే ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ వెళ్ళిందో ఇక్కడ ఈ 51,600 లెవెల్ యాక్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఈ 51,600 లెవెల్కి ±100 పాయింట్స్ రేంజ్లోనే టోటల్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మినహాయించి మిగతా మార్కెట్ అంతా 51,500 నుంచి 51,700. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అయినా నిఫ్టీ 50లో అయినా ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే ఎండ్ చేసి ఉంటారు. బికాస్ ఇంత నారో రేంజ్లో ఒక బ్రేక్అవుట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ బై చేస్తూ ఉంటారు బయర్స్. ఫైనల్గా ఈ మూమెంటంకి వచ్చేసరికి 51,600 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ రెండు కూడా చాలా డికే అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ 51,600 PE చూసుకుంటే 25 రూపీస్ ఉంటుంది అండ్ CE విల్ బి నియర్ టు 0, ఎందుకంటే 51,575 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే లాంగర్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్. ఈ 51,000 లోవర్ సైడ్ ఉంచుకొని అప్పర్ లెవెల్లో 52,000 ఈ రేంజ్లోనే ఒక 500 పాయింట్స్ ఇంట్రాడేలో క్రియేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ అయితే ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తుందని మన అంచనా. సో దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.